సో ఈ రియల్ తండేలు గ్రామం ఎక్కడ ఏంటి అని వెతుక్కుంటూ వచ్చాం కదండి. కేఎంఎల్ మత్స్యలేశంకి వచ్చాం. సో ఇక్కడ గ్రామంలోకి ఎంటర్ అవగానే ఇందాక అక్కడ బోర్డు కనిపించింది. ఇక్కడ నుంచి ఒక ఫ్లెక్సీ ఒకటి పెద్ద ఒక బ్యానర్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. 2018 రియల్ స్టోరీ. సముద్రపు అలల తాకిడిలోనూ అర్ధరాత్రి చల్లని గాలుల్లోనూ భవిష్యత్తు కోసం పోరాడే వీరులు మత్స్యకారులు. వారి జీవితం తీరంలో ప్రారంభమైన సముద్రం ఒక్కో రోజు వారికి కొత్త పరీక్షలను ఎదురు చూస్తుంది. ప్రతి ఉదయాన్ని ఆశలతో స్వాగతించి తమ వలలతో సముద్రపు గర్భంలో అదృష్టాన్ని వెతుక్కునే వీరగాథ ఎప్పుడూ సహజంగా మానవ సహనానికి ప్రతీకగా నిలుస్తూనే ఉంది. ఈ మ్యాటర్ ఎవరో రాశారు ఇక్కడ. సో ఒకవైపు ఆయన నాగ చైతన్య హీరో ఉన్నారు, ఇంకొక వైపు నాగ చైతన్యతో పాటు రియల్ తండేలు ఎవరైతే ఉన్నారో ఈయనే రామారావు, ఈయన ఇక్కడ ఉన్నారు. ఈ పోస్టర్లు అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే సముద్రపు జీవితం ఇదంతా అంటే ఒక లోతైన అర్థంతో కలిగి ఉంది పోస్టర్. సో అసలు ఈ రియల్ తండేలు ఎక్కడున్నారు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది అండి, శ్రీ 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 కోదండ రామాలయం కే మత్స్యలేశం. సో టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కుర్రాళ్ళు ఉన్నారు. సో ఈ కుర్రాళ్ళని అడుగుదాం. తమ్ముడు, అమ్మ తండేలు సినిమా చూసారా? చూసాం. తండేలు రామారావు గారు ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆయన ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారు. సముద్రంలో ఉన్నారా? సో అక్కడికి వెళ్తే ఆయన దొరుకుతారా? ఓకే. సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంది. అంటే రియల్ స్టోరీ అన్నారు కదా, రియల్ స్టోరీలా అనిపించిందా మీకు? ఓకే. సో సముద్రంలో ఉన్నారట, సముద్రంలో ఎక్కడున్నారో కనుక్కుందాం. సో సముద్రం దగ్గరికి వస్తామండి. సో రియల్ తండేలు రామారావు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎదురుగా ఒక బోట్ అయితే కనిపిస్తుంది. రామారావు గారు, ఆయనే రామారావు అండి. అంటే రియల్ తండేలు ఎవరైతే ఉన్నారో ఆయనే. సో ఆయన వేటకెళ్ళి వస్తున్నారో ఏంటో మరి ఇంకా తెలియదు మనకి, ఏంటో కనుక్కుందాం. రామారావు గారు ఇలా రండి, అలా బోటు వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం. అంటే నిన్న తండేలు సినిమా చూశానన్నారు కదా, అంటే థియేటర్లోకి అడుగుపెట్టిన వెంటనే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే మరి అసలు 2018లో ఏం జరిగిందో మొత్తం గత మొత్తం గుర్తుకొచ్చి ఏడ్చేస్తాం. ఫీలింగ్ చాలా, దానికి ఆనంద బాష్పాలు అనుకోవచ్చు, లేకపోతే ఏంటి అనుకోవచ్చు. ఆ కష్టానికి ఈ సినిమా రూపంలో వెళ్ళడం, మనకి ఇంటి తెరపై చూపించడం ఏంటి ఆయన ఆనందం మరి చాలా బాధ అనిపించింది. ఎంత బాధపడ్డారా మేము లేనప్పుడు, అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు లేడీస్ ఎంత బాధపడ్డారా సినిమా చూసి, తర్వాత ఎంత బాధపడ్డారు మా ఫ్యామిలీ, మా వైఫ్ అని తెలుసుకున్నా. వాళ్ళ లెటర్లో కూడా వీళ్ళు కూడా తిరుగుతున్నామని రాశారు. అవన్నీ చాలా బాధ అనిపించింది, చాలా హ్యాపీ కూడా అనిపించింది ఒక పక్క సినిమా ద్వారా. అంటే మీ జీవిత చరిత్ర, అంటే మీ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఒక సినిమాగా రావడం మీకు చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ, అదృష్టం కూడా ఉందండి. జీవితంలో మరవలేము. ఓకే. తండ్రి సినిమా యూనిట్ మొత్తం జీవితంలో మరవలేము. ఓకే. రామారావు గారు, ఇప్పుడు 14 నెలల జైలు జీవితం అంటే ఏ మనిషి తన జీవితంలో జైలు జీవితాన్ని అంటే జైలుకి వెళ్ళాలి, ఎలాంటి జీవితం అనుభవించాలని అనుకోడు. కానీ ఒక యాక్సిడెంట్లుగా 14 నెలలు మీరు జైల్లో ఉండాల్సి వచ్చింది కదా. సో ప్రతిరోజు మీకు ఎలా అనిపించేదండి? అక్కడ ప్రతిరోజు బాధ అనిపించింది. అక్కడ మామూలుగా మన ఇక్కడ మన ఏపీలో అదే మన ఇక్కడ జైల్లోనే ఉండలేము. 1 నెల రోజులు అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఫ్యామిలీ చూడకుండా చేయకుండా. అలాంటిది దేశం ఊరు కానీ ఊరు పాకిస్తాన్లో 14 నెలలు ఉండాలంటే చాలా బాధ అనిపించింది. కానీ తప్పదు, మరి అనుకోకుండా సంఘటన జరిగింది కనుక మరి తప్పదు. అంత బాధాకరమైన విషయం. ఇలాంటిది ఎవరికి జరగకూడదు, ఏ ఫ్యామిలీకి జరగకూడదు. అంత బాధ అనిపించింది. అంటే మీతో పాటు ఎంతమంది అండి అక్కడ? అంటే పాకిస్తాన్లోని 22 మంది. సో 22 మందిని ఒకే రూమ్ లో ఉండేవారండి? అందరినీ ఒకే రూమ్ లో బంధించారా? అందరికి ఒకే రూమ్ లో పెట్టారు. పెద్ద బ్యారక్ లాగా ఉండేదా? పెద్ద హాల్ పెట్టారు. ఓకే. అక్కడ అంటే నేను కొన్ని వార్తలు చదివాను, అక్కడ జైలు జీవితంలో మీకు ప్రాపర్గా ఫుడ్ అది ఇచ్చేవారు కాదు, అంటే రకరకాల ఇబ్బందులకు గురి చేసేవారు జైలు సిబ్బంది కూడా అని. అలాంటివి జరిగాయండి జీవితంలో? ఇబ్బంది అంటే భోజనం అయితే టైం పెట్టేవారు. మరి వాళ్ళు ఏం చేసేవారు? జైలు మన ఇల్లు కాదు కదా, జైలు కనుక అది ఎలా బాగున్నా బాగోలేకపోయినా తినాలి. తప్పదుగా అడ్జస్ట్మెంట్ చేసుకుని తినేవాళ్ళం అంతే. రామారావు గారు, సరే మీ ఇంటి వరకు వెళ్దాం. ఇప్పుడు సముద్రాన్ని చూసాం, మీ జీవనాధారం మీకు తల్లి లాంటిది, గంగమ్మ తల్లి అంటారు అంతే కదండి. సముద్రాన్ని అందరూ మత్స్యకారులు అందరూ గంగమ్మ తల్లి అంటారు. సో ఆ గంగమ్మ తల్లి దగ్గర మిమ్మల్ని కలుసుకున్నాం. సో మీ ఇంటికి వెళ్దాం. మీ ఇంట్లో మీతో పాటు మీ మిస్సెస్ గారు, మీ వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం, మీ జీవితానికి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. తండేలు రామారావు గారి ఇల్లు ఇదే అండి. అంటే ఆయన ఇల్లు చూడాలని చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. సో ఆ ఇంటిని చూపించే ప్రయత్నం చేయడం కోసం క్యూబ్ టీవీ ఇక్కడ వరకు వచ్చింది కదా. సో ఒకసారి ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటి ఒక్కసారి చూద్దాం. రామారావు గారు కొంచెం మాకు ఇల్లు చూపించగలరా? ఓకే, రండి.
మీరు అంటే అప్పట్లో అదే పాకిస్తాన్ లో అక్కడ జైలు పాలవ్ అయ్యేటప్పుడు ఇదే ఇంట్లో ఉండేవారా? ఇదే ఇల్లు. ఇదే ఇల్లా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఇల్లు. ఓకే. అంటే పుట్టి పెరగడం అంతా ఇక్కడేనా? ఇక్కడే. ఓకే, రెండులో ఉంటుంది. సో అదొక రూము, ఇక్కడ బెడ్రూము, కిచెన్ కదండి. కిచెన్ రూమ్. ఓకే. అంటే అతి సామాన్యమైన జీవితం. సో ఈ జీవితం ఇప్పుడు బాగుంటుంది కదండి మీకు? మరి తప్పదండి. మరి ఏంటి మత్స్యకారులు అంటే మధ్యతరగతి కుటుంబాలు, అలాగే తప్పదు. రెక్కడదు రొక్కడదు, అలా కష్టపడ్డాము, ఏదో పని చేసుకోవడం తప్పదు. మరి కానీ అంటే కష్టపడే వాళ్ళు నేను ఒకటి గమనించానండి, కష్టపడేవారు ఎవరైనా అంటే సంపత్తో సంబంధం లేకుండా ఆనందంగా బతుకుతారు. అంటే కష్టపడతారు, చాలా ఆనందంగా కూడా ఉంటారు. సో ఆనందం మీ మొహంలో కనిపిస్తుంది ఇప్పుడు నాకు, అందుకని చెప్తూ ఉన్నాను. సో ఇది కూడా చూపిద్దామండి. ఇదేంటండి? కిచెన్ అండి. కిచెన్ ఇది. కిచెన్. ఓకే. సో ఇలా రండి, చూపించండి. సో పక్కన బయట ఇది ఒకటి ఉంది కదా. ఓకే. రామారావు గారి ఇల్లు చూపించాను. సో వారి శ్రీమతి గారు కూడా ఉన్నారు మనతో పాటు. మొదటగా ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే సార్. అంటే మీ ఆయన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన, అంటే ఆ క్షణాలు మీరు ఆ రోజులు మర్చిపోలేరు. సో అది ఒక సినిమాగా తీయడం, సినిమాగా విడుదల కావడం, అందులో ఒక పెద్ద హీరోలు నాగ చైతన్య, తర్వాత సాయి పల్లవి ఇలాంటి వాళ్ళు యాక్ట్ చేయడం, ఈ సినిమా రావడం చూసి మీకేమనిపిస్తుంది? సినిమా ఇలాగా మీ పాకిస్తాన్కి దొరికారు కదా, ఆ కథ తీస్తాం అన్నప్పుడు మాకు హ్యాపీ అనిపించింది. మూవీగా తీస్తాం అన్నప్పుడు మేము ఓకే చెప్పాము కార్తిక్, మన శ్రీకాకుళం అబ్బాయి రైటర్కి. ఓకే అన్నయ్య, మీరు ఎలా స్పందించినా మీకు ఏ విధంగా హెల్ప్ కావాలన్నా మాకు అడగండి, నేను చెప్తాను, మేము చెప్తామని చెప్పా. తర్వాత ఇలాగా ఒప్పుకున్నారు సినిమా తీయడానికి అని చెప్పారు. ఇంకా హ్యాపీ అనిపించింది మాకైతే. సినిమా మూవీలో రావడమే హ్యాపీ. ఇంకా సినిమా అయితే చాలా బాగా వచ్చింది. చూసారా? నిన్న వెళ్ళి చూసాం. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ గా ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటా బ్లాక్ బస్టర్ హిట్టే. సినిమా అయితే మా మత్స్యకారులు పడే కష్టాలు కానీ, వీళ్ళు అక్కడ పడే కష్టాలు కానీ, మేము ఇక్కడ ఆడవాళ్ళు పడే కష్టాలు కానీ అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో కాదు, సినిమాలో నాగ చైతన్య క్యారెక్టర్ చూస్తూ ఉంటే మీ ఆయన గారు గుర్తొచ్చారా మీకు? మా ఆయన గారే ఆయన రామారావు గారు గుర్తొచ్చారా? గుర్తొచ్చారు. సో ఎమోషనల్ కూడా అయ్యామన్నమాట. ఎమోషనల్ గా ఎప్పుడో జరిగింది 6 సంవత్సరాల కిందట, మళ్ళీ అదే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తే ఎమోషనల్ అయ్యామండి. ఏడ్చారని కూడా చెప్పారు ఆయన. మీరంతా ఏడ్చారట కదా? ఏడ్చాం, అందరం. అంటే రామారావు గారు అంటే యాక్చువల్గా మత్స్యకారుల జీవితం అనేది, అంటే సముద్రం అనేది ఏం జరుగుతుంది ఏంటి అని ఎవరు చెప్పలేరు కదమ్మా. అంటే ప్రతి క్షణం ఒక పోరాటం లాంటిది సముద్రం మీదకి వెళ్ళేటప్పుడు. సో మరి మీరు ఆయన వెళ్ళేటప్పుడు, ఇప్పుడు వేటకి వెళ్ళాలి, జీవనాధారం మీది అదే కాబట్టి రామారావు గారు టీము వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? మా మానసిక పరిస్థితి అంటే వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు మృత్యుతో పోరాడినట్టు వెళ్తారు. సముద్రం అంటే ఒడ్డుకి చేరినంత వరకు, ఆ తల్లి ఒడిలోకి వెళ్ళిన తర్వాత ఒడ్డుకి చేరినంత వరకు కొంచెం ఏదో ఏమైపోద్దో ఏటవుతుందో, టైంకి ఒడ్డుకి చేరేస్తే పర్వాలేదు. ఎక్కువగా టైం అయింది అనుకో మాలో టెన్షన్, ఏదో టెన్షన్, ఏమైంది అక్కడ ఏం జరిగిందనే ఒక టెన్షన్ అనమాట. ఈ రోజులన్నీ టెన్షన్ తో కూడుకున్న రోజులే. అదే హార్బర్స్ ఉన్నాయి అనుకోండి, హార్బర్స్ ఉంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే అంతగా ఇబ్బంది అనిపించదు, ఒడ్డుకు వచ్చి కాబట్టి ఇంకేం టెన్షన్ ఉండదు మాకు. హార్బర్స్ లేకపోవడం ఏంటంటే మాకు టెన్షన్ అనమాట. వెళ్ళిన తర్వాత టైం అట్ అయినా సరే కొంచెం ఇబ్బంది పడిపోతాం, మేము టెన్షన్ పడిపోతాం. ఏమైంది అక్కడ ఏం జరిగిందని ఒక టెన్షన్ అనేది మాలో కలుగుతుంది అనమాట. భయంతో కూడుకున్న జీవితం. అంటే వాళ్ళు వెళ్ళి వచ్చే వరకు మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఏ స్త్రీకి ఉండదు, ఏ మహిళకి ఉండదు. ఇక్కడున్న ప్రతి మత్స్యకారుడు సముద్రం ఒడిలోకి వెళ్ళాడంటే ఇక్కడున్న ప్రతి మహిళ టెన్షన్ పడాల్సిందే. ఏం జరుగుతుంది అనేసి ఒక దీనిలాగా టెన్షన్. వాళ్ళ ఇంటికి వచ్చిన వరకు అబ్బా వచ్చారు అని తరువాత హ్యాపీ అనిపిస్తుంది అంతే. అంటే